స్టోరీ స్టార్టింగ్‌లో మనకొక సిక్ జియోని చూపిస్తారు. ఈ అమ్మాయి పేరు జియోన్. తను మన మెయిన్ లీడ్. తను రెడ్ షూస్ చూసి అలా ఫ్లాట్ ఎందుకయిందంటారా? తను ఆ రెడ్ షూస్ వాళ్ళ ఫ్రెండ్‌వనమాట. ఇప్పుడెళ్ళింది తన ఇంటికి. తనకి సస్పిషన్ స్టార్ట్ అవుతుంది. తన బెస్ట్ ఫ్రెండ్, తన హస్బెండ్ చీట్ చేస్తున్నారని. సో, అనుకున్నట్టే లోపల తొంగి చూస్తే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ హస్బెండ్ చీటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ తిను చచ్చిపోతే ఇన్సూరెన్స్ మనీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా స్ప్లిట్ చేసుకుందాం ఏంటి అని. సో, ఇది చూసి తన హార్ట్ అయితే బ్రేక్ అయిపోతుంది. ఇది వాళ్ళ ఫాదర్ ఫోటో. దాన్ని చెత్తబుట్టలో అయితే పాడేయడం జరుగుతుంది వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. సో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎళ్లి కాన్ఫ్రంట్ చేస్తే ఆ గొడవల్లో తనని తోసేస్తారు. సో, అలా పడిపోవడం వల్ల తన డెత్ అయితే అయిపోతుందనమాట. తిరిగి చూస్తే కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచిన వెంటనే తను 10 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మనకి స్టోరీ స్టార్టింగ్ చూపిస్తారు. ఫస్ట్ వాళ్ళిద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు. తనకు తెలీదు తన బెస్ట్ ఫ్రెండ్ అనేది ఎలాంటిది అనేది. సో, తన పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ నుంచి తన బెస్ట్ ఫ్రెండ్ చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ తిను వాళ్ళ మదర్ ఇన్ లా అనమాట. మదర్ ఇన్ లా చాలా మంచి దానిలా ప్రిటెండ్ చేస్తూ ఉంటుంది. కానీ రియాలిటీ వచ్చేసరికి వేరు. చూసారు కదా! అది రియాలిటీ. సో, ఇంట్లోని పని చేయాల్సింది తనే, బయట పని చేయాల్సింది తనే. అండ్ మన వాడికి స్టాక్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. స్టాక్స్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసి వాళ్ళ మదర్‌కి చెప్తూ ఉంటాడు ప్రౌడ్‌గా నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది అని. సో, తన గురించి తను టేక్ కేర్ చేసుకోకుండా ఇంట్లో పని, బయట పని చేసి తను చాలా సిక్ అయిపోతుంది. అదే కన్ఫ్రంట్ చేస్తుందనమాట వాళ్ళ హస్బెండ్‌ని. ఏంటి నువ్వు ఇలాగ నాకు హెల్ప్ చేయట్లేదు. ఇప్పుడు నువ్వు ఇలా చేయకుండా ఉంటే నేను ఒక్కదాన్నే కష్టపడాల్సొస్తుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని. అండ్ తనకి సడెన్‌గా కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుందనమాట. ఎందుకంటే ఈ మాటలన్నీ కడుపులో ఉంచేసుకొని అసలు చెప్పకుండా బయటికి అలా స్టార్ట్ అవుతుంది. తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళి కలిసిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే తనకి స్టమక్ క్యాన్సర్ వచ్చిందని. సో, ఈ విషయం ఇంట్లో చెప్తే ఎవరైనా సింపతి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వాళ్ళు తనని తిడతారనమాట. వాళ్ళ హస్బెండ్, మదర్ ఇన్ లా. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం చెప్తుంది. నేను నీకున్నాను. నీకెవరున్నా లేకపోయినా అని. ఈ మాట విన్న వెంటనే మన హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుందనమాట. కానీ తనకి తెలియని రియాలిటీ ఒకటుందని చెప్పేసి తనకింకా తెలీదు. సో, తర్వాత వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్‌కయితే కాల్ చేయడం జరుగుతుంది. ఏదో పని మీద వాళ్ళ హస్బెండ్‌కి కాల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే హాస్పిటల్ బిల్ కట్టలేకపోతుందనమాట. డబ్బులు లేకపోతే. సో, ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తరు. సో, ఒక టాక్సీ తీసుకొని ఇంటికెళ్దామని స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే టాక్సీ డ్రైవర్ చెప్తాడు, "నువ్వు వెళ్ళాల్సిన రూట్ ఇది కాదు. వేరే రూట్ నేను నిన్ను తీసుకెళ్తానని" చెప్పి వేరే రూట్‌లో తీసుకెళ్తాడు. అండ్ అతను ఒక నోట్ ఇస్తాడు తనకి. ఇది నా లాస్ట్ గిఫ్ట్ నీకు అని చెప్పేసి. నేను తీసుకోను అని హెసిటేట్ అవుతూ ఉన్నా కూడా ప్లీజ్ తీసుకో ఐ ఇన్సిస్ట్ అని చెప్పేసి ఆయన చేతిలో ఇచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఏదైతే ఫస్ట్‌లో సీన్ చూపించారో ఆ సీన్ చూపిస్తారనమాట. తన బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటికి కూడా లైక్ ఒక సాడ్ పర్సన్ లాగా నేను కావాలని చేయలేదన్నట్టు యాక్ట్ చేస్తుందనమాట. ఇక్కడ నుంచి మన మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది తను చనిపోయిన తర్వాత నుంచి. సో, ఈళ్ళిద్దరి మీద తన రివెంజ్ ఎలా ఉంటుంది అనేదే మన స్టోరీ. మన జీవన్ వచ్చి రాగానే బ్యాక్‌కి మన విలన్ అయితే మిన్మోన్ తనని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కదా! పెళ్లి కాలేదు కానీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 10 ఇయర్స్ బ్యాక్. తనకది గుర్తుండదు. తను ఇంకా బ్యాకొచ్చానని చెప్పేసి లైక్ కోపంతో వీడు నన్ను చంపేసాడనేది గుర్తుంది. వాడిని కొట్టడానికి చూస్తుందనమాట. తను అసలున్న ఏరియా అది కూడా చూడదు. తను ఆఫీస్‌లో ఉన్నదని రియలైజ్ అయిన తర్వాత మిర్రర్‌లో చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది తనకి. ఏంటి నా ఫేస్ ఇలా అయిపోయింది అంటే లైక్ బ్యాక్ టు నార్మల్ వచ్చింది అని చెప్పేసి. ఇంతలోగే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ ఆల్రెడీ ప్రీవియస్‌గా జరుగుంటుందనమాట. అప్పుడు ఏమవుతుందంటే మన హీరోయిన్‌కి అయితే చెయ్యి కాలడం అయితే జరుగుతుంది. ఇదైతే గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆన్ గోయింగ్ ఇదొక లైక్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరిని చూస్తుంది. విలన్ని, బెస్ట్ ఫ్రెండ్‌ని. ఇద్దరిని చూసాక తనకైతే మనసు చాలా బాధగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. తను రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంతలో మన హీరో అయితే సపోర్ట్ చేస్తూ ఉంటాడు హీరోయిన్‌ని. సో, బయటకొచ్చి చూస్తే మొత్తం అంతా మారిపోతుంది 2013కి. 2013 ఏంటి అసలు తనకు అర్థం కావట్లేదు. తను ఎలా టైం ట్రావెల్ చేసింది అనేది. అంతా లైక్ క్వెషన్స్‌లో, డైలమాలో లైక్ మనం ఒకేసారి అంత దూరం వెళ్ళిపోయామంటే చాలా డైలమాలో ఉంటాం కదా! ఇంతలో తనకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేద్దామని చెప్పి మన హీరో అయితే మనీ అయితే ఇస్తాడు. అండ్ ఆ తర్వాత ఇంకా రియలైజ్ అవుతూ ఉంటుంది మన హీరోయిన్. ఇంతలోకి ఫుడ్ కూడా తీసుకొనొస్తాడు మనవాడు చాలా మంచోడనమాట. లైక్ హీరోయిన్ గురించి అస్తమాటు ఆలోచిస్తూ ఉంటాడు. సో, తను కూడా అదే ఆలోచిస్తూ ఉంటుందనమాట. నేను 2013లోకి అసలు ఎలా వచ్చాను? ఏంటి? అసలు ఏంటి ఆ ఈవెంట్స్? 2013లో తను హీరో సీఈఓ అవుతాడని తనకు గుర్తుండదనమాట. అదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత హీరో ఇచ్చిన మనీ బయటకి తీసి చూస్తుంది. తీసి చూసినప్పుడు ఒక నోట్ అయితే కనిపిస్తుంది ఇలా హార్ట్ సింబల్ వేసి. ఆ హార్ట్ సింబల్ జనరల్‌గా ఫాదర్ వేసేవాళ్ళనమాట. అప్పుడు తను రియలైజ్ అవుతుంది. తనని ఎవరైతే టాక్సీ డ్రైవ్ చేశారో తన ఫాదర్ అని. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ టాక్సీ డ్రైవర్ అనమాట.
సో తను ఏదైతే బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేసిందో దాని నుంచి తనకు ఇంకో ఛాన్స్ ఇచ్చారని తెలిసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంతలోనే మన విలన్ అయితే రావడం జరుగుతుంది. వచ్చి అడుగుతాడు పెళ్లి చేసుకుందాం మనం అని. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఇన్సూరెన్స్ మనీ ఏదో వస్తుంది. సో లైక్ బెనిఫిట్ ఏంటంటే హీరోయిన్ పెళ్లి చేసుకుంటే ఆబ్వియస్గా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే తను హయ్యర్ స్టడీస్ చేసింది అండ్ మంచి కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యింది అండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకుంటారు అండ్ మంచి అమ్మాయి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంది, ఫైనాన్షియల్ లైక్ ఎలా మేనేజ్మెంట్ చేయాలి అనేది అంతా తెలిసింది. సో తనకి ప్రపోజ్ చేస్తాడు. మన హీరోయిన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. రిజెక్ట్ చేస్తే ఇలా లైక్ అగ్రెసివ్గా తయారవుతాడు అనమాట మనవాడు. ఇంత అగ్రెసివ్గా తయారై తనని కొట్టడానికి చూస్తుంటే తను ఎలా కాపాడుకోవాలో తెలియక పోలీసు వాళ్ళని పిలుస్తుంది. ఫైనల్గా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇద్దరుని. అక్కడ హీరోయిన్ ఏం ప్రూవ్ చేయలేదు, ఎందుకంటే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కదా ఆ టైంలో. సో సింపుల్గా చెప్తాడు, నా గర్ల్ ఫ్రెండ్కి డేట్లో ఉంది, సో కొంచెం ఇలా ఉంది అని. సో వదిలేస్తారనమాట. ఆ తర్వాత తను రియలైజ్ అవుతుంది ఏంటంటే తను అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటుంది. బట్ తన దగ్గర డబ్బులు అయితే ఉండవు. ఎందుకంటే ఆ ఇయర్లో విలన్కి డబ్బులు కావాలంటే తను బాయ్ ఫ్రెండ్ కదా ఇచ్చేస్తుంది అనమాట మొత్తం అన్నీ. బట్ ఏం చేయాలి అనేది అర్థం కాదు. అప్పుడు తన దగ్గర ఉన్న కొంత అమౌంట్ స్టాక్స్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే దానికి ఫ్యూచర్ తెలుసు కాబట్టి ఏ స్టాక్స్ అయితే బాగా రన్ అవుతాయో వాటి మీద అయితే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత క్యాన్సర్ ఉందా లేదా అప్పుడు చెక్ చేయించుకోవడానికి వెళ్తుంది. తనకి అప్పుడు క్యాన్సర్ ఉంటుంది, స్టమక్ క్యాన్సర్. అండ్ వాటి రిలేటెడ్ బుక్స్ కూడా చదువుతుంది అనమాట. తనకి అయితే వన్ హ్యాపీనెస్ ఏంటంటే అప్పటికి తనకి క్యాన్సర్ ఎఫెక్ట్ అవ్వదు, స్టమక్ క్యాన్సర్. ఆ తర్వాత మధ్యలో లైబ్రరీలో మన హీరో కలుస్తాడు అండ్ వాళ్ళిద్దరూ లైక్ ఫుడ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు మామూలు డిస్కషన్లో మాట్లాడుతూ ఉంటాడు అనమాట యాజ్ అ గుడ్ ఫ్రెండ్ కింద. వాళ్ళిద్దరి మధ్యలో మంచి డీప్ కన్వర్జేషన్ అయితే, మంచి ఫ్రెండ్షిప్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. ముందు కూడా ఫ్రెండ్సే కానీ అంత క్లోజ్ కాదు. ఇంతలోకి తన బెస్ట్ ఫ్రెండ్ అయితే కాల్ చేయడం జరుగుతుంది. బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ ఇగ్నోర్ అయితే చేస్తుంది. ఇగ్నోర్ చేస్తే మన బెస్ట్ ఫ్రెండ్కి నచ్చదనమాట. అర్థమవుతుంది ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని. మన బెస్ట్ ఫ్రెండ్ మైండ్లో కూడా అదే అర్థమవుతుంటుంది. మన హీరో అయితే చెప్తాడు, నేను నీకు ప్రతి దాంట్లోనే తోడుంటాను, నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, నన్ను మర్చిపోకు అని చెప్పేసి. ఇంతలో చూస్తే ఆఫీస్కి వస్తుంది నెక్స్ట్ డే. తర్వాత మన ఆబ్వియస్గా విలన్ అండ్ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు ఇక్కడే పనిచేస్తున్నారు, హీరో కూడా ఆబ్వియస్లీ. అండ్ మన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి చాలా క్యూట్గా యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ వన్స్ కన్నింగ్ ఫేస్ తెలిసేసిన తర్వాత నువ్వు ఎంత క్యూట్గా యాక్ట్ చేసినా చాలా చిరాగ్గా ఉంటుంది, ఏమంటారు కదా. సో తను ఇలా క్యూట్గా యాక్ట్ చేసి నన్ను తల మీద నిమురు, నేను తొడ మీద పడుకుంటా ఇలా చెప్తుంటుంది. తన హార్ట్ బ్రేక్ అయితే అయిపోతుంది హీరోయిన్ది. అయినా కూడా లైక్ ప్రిటెండ్ చేస్తుంది అనమాట. తను ఇప్పుడు ఏం చేయాలి, లైక్ బయటికి వెళ్ళిపోయే పొజిషన్లో లేదు కాబట్టి. అండ్ ఇంతలోకి ఒక ప్రజెంటేషన్ గుర్తుకొస్తుంది అనమాట. ఏమవుతుందంటే అక్కడ ఆ ఇయర్ ఒక ప్రజెంటేషన్ చేయాలి. తిను ప్రజెంట్ చేస్తుంది, హీరోయిన్ ప్రజెంట్ చేస్తుంది. మన బాస్ ఈయన మేనేజర్ అనమాట. ఈయన ఏం చేస్తాడంటే తన ప్రజెంటేషన్ తంది అని చెప్పేసి ప్రజెంట్ చేసేస్తాడు. క్రెడిట్ మొత్తం హీరోయిన్కి ఇవ్వకుండా వాడే తీసేసుకుంటాడు అనమాట. సో ఇది గుర్తుంటుంది తనకి. సో ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఈవిడి సీనియర్ అనమాట. ఈవిడ సీనియర్ చాలా మంచి ఆవిడ. సో ఆవిడకి చూపిస్తుంది ప్రజెంటేషన్, ఇది చాలా బాగుంది, ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది, నేను ఏదో చేస్తాను అని చెప్తారనమాట. ఈ యాక్సిడెంట్ ఇది లైక్ ప్రీవియస్గా జరిగింది. సో దీన్ని ఇగ్నోర్ చేద్దామని మన పాప ట్రై చేస్తుందనమాట. సో చూసారు కదా ఎంత హ్యాపీ ఫీల్ అయిందో, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ తను ఆపిందని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంతలోకి బయటికి వెళ్ళినప్పుడు మన విలన్ గడ్ అయితే తిరగడం జరుగుతుంటాడు. దెబ్బ తగలిపోతుంటే మన హీరో కాపాడతాడు. సో ఫైనల్గా నేనైతే ఆ దెబ్బ నుంచి తప్పించుకున్నాను, సో నేను ఫ్యూచర్ మార్చగలను అనుకుంటుంది. కానీ ఇక్కడ పప్పులో కాలేస్తుంది అనమాట. సో ఎలా తగలాల్సిన దెబ్బ అలాగే తగిలేస్తుంది. సో తనకు అర్థమవుతుంది ఏంటంటే నేను ఫ్యూచర్ని మార్చలేను, సో ఫ్యూచర్ మారదు, ఈ రకంగా తగలకపోతే వేరే రకంగా అయితే తగులుతుంది. ఇంతలోకి వీడు నాన్సెన్స్ చేస్తూ ఉంటాడు యాజ్ యూజువల్గా. తను షాక్లో ఉంటుంది. ఆ తర్వాత తను రియలైజ్ అవుతుందన్నమాట. ముందు తనకు అలాంటి స్కార్ ఉండేది. ఎప్పుడు మన హీరోయిన్ని కాపాడడానికి ఇందాక చేపెట్టాడు కదా, కాలిపోయింది కదా వాటర్ పిండి, అలాగా దెబ్బ కూడా తనకి తగలాల్సిన దెబ్బ తగిలేసింది. సో దీనికి అర్థమైంది ఏంటంటే ఫ్యూచర్ని మార్చలేవు కానీ ట్రాన్స్ఫర్ చేయగలగలవని మాత్రం అర్థమవుతుందన్నమాట. సో ఇక్కడ కూడా ఒక సీన్ జరుగుతుంది. ఈ సీన్లో ఏంటంటే ప్రీవియస్గా మన బెస్ట్ ఫ్రెండ్ అనేది తన కింద పడేసి, హీరోయిన్ని కింద పడేసి మొత్తం ఫుడ్ అంతా తన మొహం మీద ఏం చేస్తుందన్నమాట. చూడండి ఎలా జరుగుతుంది అనేది. సో ఇప్పుడు కూడా అదే ప్లాన్లో ఉంటుంది. సో హీరోయిన్ దీన్ని తప్పించుకోవాలంటే వేరే వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలని అయితే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి, సో తను ఏం చేస్తుందంటే తిను పుష్ ఇవ్వకముందే తను కదిలిపోతుంది పక్కకి.
సో వెంటనే వెళ్ళి విలన్ మీద పడుతుందన్నమాట మన బెస్ట్ ఫ్రెండ్ అనేది. సో పడడం వల్ల తను తప్పించుకొని మన ప్రజెంట్లో అయితే ఇలా విలన్ గాడికి షర్ట్ అదంతా పాడవుతుంది. విలన్ బ్రాండెడ్ షర్ట్ అంట, ఎంత 5,000 మిలియన్ మోనో ఎంతో చెప్పారు, మరి నాకు ఐఎన్ఆర్ అయితే తెలీదు. సో యా, ఇదే జరుగుతుంది. సో మన బెస్ట్ ఫ్రెండ్ అనేది చాలా క్యూట్గా ఇన్నోసెంట్గా అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక ట్రయంఫ్ అనమాట. ఓకే, ఎలా పోరాటం చేయాలనేది మనకి హీరోయిన్కి అయితే కొంచెం అర్థమైనట్టు చూపిస్తాడు ఇక్కడ. ఇక్కడి వరకు మీకు రీక్యాప్ నచ్చినట్టయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను మిగిలిన రీక్యాప్ త్వరగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో అంటిల్ దెన్, బై బాయ్, సీ యూ.